దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 25. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. దేవుడు మనందరితో మాట్లాడును. ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఏ కూటములోనైనాను బోధకుడు ప్రసంగించినప్పుడు ఏ విషయంలోనైనా నీవు కలత చెందినేలా, ఓ దేవా, ఈ స్వరము నీ స్వరమా లేక మానవునిదా? ఇది నీ స్వరమైనచో నన్ను నేను తగ్గించుకొని ఒప్పుకొనుచున్నాను, నన్ను కరుణించుము అని ప్రార్థించుము. అనేకసార్లు దేవుడు ఇతరుల ద్వారా మనతో మాట్లాడును. పౌలు నిరుత్సాహపడి సాతానుచే ఎదిరించబడినప్పుడు దేవుడు పౌలుతో, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా నుండుకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనము ఉన్నదని చెప్పాను. ఆయన నోటి బూరలుగా నుండుటకు అంగీకరించినప్పుడు మనం ఆయన స్వరమును వినగలము. నీ స్నేహితులు నిన్ను ఎగతాళి చేసినను నా ప్రభువు నన్ను క్షమించెను, నాకు సమాధానం దొరికింది అని ధైర్యముగా సాక్ష్యమిమ్ము. ఎవరైనాను నీ సాక్ష్యమును అంగీకరించనప్పటికీ సంతోషంగా ఆయనను గురించి ఇతరులతో పంచుకొనుము. నీవు ఒకవేళ శత్రువులచే చుట్టబడినను భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు మాట్లాడును. ప్రైజ్ ద లార్డ్.